అయోధ్యలో రాముని గుడి కడుతున్నారు కనుక మనం ఇటుకలు పంపాలని, డబ్బులు పంపాలని కొన్ని వేల కోట్ల రూపాయలు మొత్తం మీద గుడి కట్టియడం జరిగింది. కానీ కట్టించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే కోట్ల రూపాయలు నిన్నటి వరకు ఓట్ చోరీ, ఇప్పుడు పైసా చోరీ, సోనా చోరీ, ఒక దిక్కు డబ్బులు, ఇంకో దిక్కు బంగారం. ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే మా ప్రధానమంత్రి ఇతర దేశాలలో పోయి అవార్డులు తీసుకుంటున్నాడు. అమిత్ షా మాట్లాడాడు, ఏమనంటే మేము సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. కానీ అదే దానితో సమానంగా ఈ భారతదేశంలో వెంకటేశ్వర స్వామి గుడి యావత్ ప్రపంచంలోనే పాపులర్. తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రపంచ దేశాల అందరూ వస్తారు. ప్రతిరోజు లెక్క చేస్తే 4 కోట్లకు తక్కువ లేకుండా ఏది ఉండిలో జరిగినటువంటి డబ్బులు లెక్క చేసి ప్రతిరోజు రెండో రోజు ఎంత వచ్చింది ఖర్చు రాత్రంతా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ డే చెప్పడం జరుగుతుంది. కానీ ఈడ లెక్కనే లేదు. ఏమైనా అయ్యా సొమ్ము అని ఇన్ని కోట్ల రూపాయలు తిన్నారని అడుగుతున్నా. ఈ అయోధ్య దాని మీద రాముని ట్రస్ట్ పెట్టి అందులో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అందరూ కూడా వాళ్ళు ట్రస్ట్ మెంబర్లు అయి కోట్ల రూపాయలు తినేసిండ్రు. కానీ ఎవరు మాట్లాడతలేరు. కేవలం మా సోనియా గాంధీ గారు పార్లమెంట్లో గట్టిగా మాట్లాడడం జరిగింది. నా ఉద్దేశంలో వీళ్ళు కేవలం హిందూ దేశం కావాలనేదే వీరి ఆలోచన. భారతదేశంలో హిందూ దేశమే కావాలి వీళ్ళకు, ఏ దేశం అవసరం లేదు. కానీ ఇది స్వాతంత్రం తెచ్చిన తర్వాత ఆ రోజులలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా భారతదేశ స్వాతంత్రానికి పోరాడిండ్రు. అదేవిధంగా వల్లాలలో మన నిజాం పరిపాలన చేసే సమయంలో 1947లో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో కానీ మన నిజాం ఒప్పుకోలే. కానీ అదే నెక్స్ట్ ఇయర్లో 1948లో 10 మంది విద్యార్థులు, దేశభక్తి అప్పటి నుంచే ఉన్నది. అరే మనం స్వాతంత్రం వచ్చింది, మన జెండా ఎగిరేద్దామని వల్లాల గ్రామంలో చేస్తే 10 మంది విద్యార్థులను చంపేసిండ్రు పోలీసు తూటాలతో గుర్రాల మీద వచ్చి. దాన్ని ఆనాడు సాయుధ పోరాటం అన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను అక్కడ పోయి అక్కడ స్తూపం కూడా కట్టియడం జరిగింది. అది దేశభక్తి. ఇవాళ మీరేం చేస్తున్నారా బాబు? ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? బీఆర్ఎస్ వాళ్ళు ఏది, అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడతలేరు? మేము ఇవాళ మాట్లాడుతాం. నా పేరు కొట్టేయడం జరుగుతుంది. ఆఖరికి వాళ్ళు కొత్త దేవుని భక్తి మీద ఉద్యోగం చేసేవాడు కానీ, బిజినెస్ చేసేవాడు కానీ, అరే అయోధ్య గుడికి మనం సాయం చేయాలని ఒక 10% తీసి పక్కకు పెడతారు. ఆ బంగారం కూడా తీసుకుపోయి కర్ణాటకలో కరిగేసి కడ్డీలు తయారు చేసి అది కూడా అమ్ముకున్నారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంటుందో, ఎందుకంటే అక్కడ ఎవరి ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు. ఏమనంటే సిట్ దర్యాప్తు. అదే తిరుపతి దేవస్థానంలో లడ్డూలలో నేతి కల్తీ జరిగిందంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగిందా లేదా? మరి ఈ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు అడుగుతున్నా. అదే ఈ దేశాన్ని విడగొట్టాలని ఆలోచన మీరు చేస్తుంటే మా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అన్నాడు. మీరేమంటున్నారు? ఈ దేశాన్ని హిందూ దేశం చేస్తామంటున్నారు. ఆఖరుకు మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి రోజ్గార్ యోజనను కూడా పేరు చేసి జీ రామ్జీ అని పెట్టిండ్రు. అరే రాముడు అడిగినాడు రా బాబు, రామునితోటి ఓట్లు తీసుకోవాలి, రాముని పేరు చెడ్డ పేరు తెచ్చింది కాబట్టి నాలాంటి భక్తుడైనటువంటి హనుమంతుడు అడుగుతున్నాడు. బాబు
బంగారం ధర ఇవాళ పెరుగుతుందని అందరూ బంగారు తయారు చేసి దాని ద్వారా కోట్లు సంపాదించారు. దాని సంగతి మరి ఏది హుండీలో వేసిన డబ్బు ఏమవుతుందో తెలియదు. హుండీ లెక్క చెప్పిండ్రా ఇప్పటిదానికి ఒక్కొక్కడు ఆయన ఎవరైతే ఆ ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారో ఒక టీం పెట్టుకున్నారట, దర్శనానికి కూడా పైసలు తీసుకుంటారట. లూట్ చేసిండ్రు ఉత్తరప్రదేశ్లో. అయోధ్య రాముని పేరు చెడగొట్టినటువంటి ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ అని నేను క్లెయిమ్ చేస్తున్నా. ఇది నిజమే. అందరూ అంటున్నారు, బాధపడుతున్నారే దేవుని గుడిలో కూడా ఇంత అన్యాయం జరుగుతుందా? ఒక లడ్డూల మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇప్పటిదానిక సిట్ 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 అంటున్నారు. ఏం సిట్ రా బాబు? ఇప్పటిదానికే ఒక 8 మంది మీద యాక్షన్ అంటున్నారు. ఇంతవరకు లెక్క చెప్తలేరు. ఆ బంగారం ఎక్కడ పోయింది? ఒక్కొక్కడు విల్లాలు కొంటున్నాడు, ఒక్కొక్కడు భూములు కొనేస్తున్నాడు. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని నేను అడుగుతున్నా. అయోధ్యలో రాముడి పేరు మీద వసూలు చేసిన లెక్క తెలియాలి. మాట్లాడు ఇతర దేశాలలో పోవడానికి సమయం ఉంది కానీ ఇప్పటి వరకు అయోధ్యకి ఎత్తుకోలేదని అడుగుతున్నా. అయోధ్యలో ఏం మంత్రంలాగా చేస్తున్నది. ఇది నడవదురా బాబు. దీన్ని తప్పనిసరిగా యావత్ భారతదేశంలో చర్చ జరగాల్సిందే. సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయర్రా బాబు? లడ్డూల కేసులో మీరు ఎంక్వైరీ చేస్తారు. ఇన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్కడు విల్లాలు కొంటున్నాడు. అందులో పనిచేసినటువంటి వాలంటీర్లు ఇక నువ్వు అర్థం చేసుకో ఎంత పెద్ద అన్యాయం జరిగిందో. కనుక తప్పనిసరిగా ఇవాళ సర్ కార్యక్రమంతో పాటు నా ఉద్దేశంలో సర్దుగా ఇంకా ఒక 10-15 రోజులలో అయిపోయిన తర్వాత ప్రతి కార్యకర్త కూడా అయోధ్యలో జరిగినటువంటి రామునికి పేరు మీద దోచుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ దోచుకున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ అంతరంగంగా ఎన్ని కోట్లు సంపాదించిందని ప్రజలకు తెలియాలి. దాని మీద మేము ఇట్లేదు. అదేవిధంగా నేను ఐ రిక్వెస్ట్ మై లీడర్ రాహుల్ గాంధీ గారు కానీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ కానీ, మల్లికార్జున్ ఖర్గే కానీ పార్లమెంట్లో లేవట్టాలి. ఇది ఎంత అన్యాయం అండి! ఇంత అన్యాయం. దేవుని మీద కూడా అన్యాయం జరుగుతుంటే వీళ్ళు మాట్లాడతలేరు అంటే దేవుని మీద వీళ్ళ కపట ప్రేమ. ఓట్ల గురించే రాముడు, ఓట్ల గురించే ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలి అనే వీళ్ళ కల్పన. దానికి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ చాలా బాగా మాట్లాడిండ్రు. మేడం, యు టేక్ దిస్ ఇష్యూ, రేజ్ దిస్ ఇష్యూ ఇన్ పార్లమెంట్. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరి దగ్గర ఎన్ని కోట్లు వెళ్తాయి, ఎవరి దగ్గర బంగారం వెళ్తుంది, ఎవరి దగ్గర ఉండిలో ఉన్న డబ్బులు తిన్నారు, ఇవన్నీ బయటికి రావాల్సింది. మౌలానా